హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని N11 రోడ్ దగ్గర ఉన్నాం అనమాట. ప్రజెంట్ N11 రోడ్ దగ్గర ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మీకైతే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే మనకు వచ్చేసి నిన్న రాత్రి అయితే ఇక్కడ వర్షం రావడం జరిగిందనమాట. సో వర్క్స్ అయితే N11 రోడ్ దగ్గర అయితే వర్క్స్ చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. బట్ నిన్న నైట్ వర్షం రావడంతో సో ఎక్కడికక్కడ వర్క్స్ అయితే ప్రజెంట్ ఆగిపోయి ఉన్నాయి. సో అలాగే ఈ బయట వర్షానికి చూడండి. సో ఇక్కడ ఏదైతే తవ్వారో మనకి డ్రైనేజ్కి సో 7 feet 6 feet తవ్వినారనమాట. దాంట్లో అంతా మొత్తం వాటర్ అయితే వెళ్ళిపోయి ఉంది, చూస్తున్నారు కదా. సో ఈ వాటర్ మొత్తం బయటకి అయితే ఈ ట్రాక్టర్ పంపిస్తున్నారు, చూస్తున్నారు కదా పైప్ లైన్స్ ఎలా పంపించారో. సో బయటకి అయితే పంపిస్తున్నారు అనమాట, చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే మనకు వాటర్ అయితే బయటకి అయితే పంపిస్తున్నారు ఈ ట్రాక్టర్. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ ఎలా ఉంది ఏంటనేది సిచ్యువేషన్ చూపిస్తాను ఈ వీడియోలో. చూస్తున్నారు కదా, జేసీబీలు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. అలాగే మనకు లారీలు చూడండి. సో మట్టి ఎత్తుకుపోయే లారీలు కూడా ఆగిపోయినాయి అనమాట. సో వర్క్స్ అయితే చాలా కష్టపడుతున్నారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, వర్షం వస్తుందని ఎవరు ఊహిరు అనమాట యాక్చువల్గా మే నెలలో. సో కానీ ఇక్కడ మే నెలలో వర్షం కురుస్తుంది. అలాగే వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. కాకపోతే ఒక్కసారిగా ఈ వర్షంతో సో ఏదైతే మనకు డ్రైనేజ్కి తవ్వుతున్నారో సో అదంతా ఒకసారిగా ఆగిపోయింది. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ఎలా అయిపోయిందో. సో 1 or 2 days వర్షం రాకపోతే మొత్తం మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా. సో వాటర్ చూడండి ఏ లెవెల్లోకి వచ్చేసినాయో. కింద ఇక్కడైతే మనకు కింద చూసిన దగ్గర అయితే పీస్ అయితే వేయలేదు, ప్రైమరీ కాంక్రీట్. ఇక్కడైతే ప్రైమరీ కాంక్రీట్ వేశారు. అలాగే దానిపైన మనకు ఐరన్ అయితే నింపారనమాట. ఇంకా కట్టడమే తడు. సో బట్ ఏంటంటే వర్షానికి చూడండి అసలు సో ఎంత వాటర్ వచ్చేస్తున్నాయో. అసలు చాలా కష్టపడుతున్నారు. బట్ ఈ వర్షం వచ్చేసింది. సో అయినా కూడా ట్రాక్టర్లతో అయితే బయటకి అయితే పంపిస్తున్నారు అనమాట వాటర్స్ని. ఇప్పుడు అక్కడైతే వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి, చూస్తున్నారు కదా. అది వచ్చేసి లాయర్స్ బంగ్లా అనమాట. అయితే సిద్ధం చేస్తున్నారు అనమాట. ఐరన్ మొత్తం నీట్గా అయితే అలిగేషన్ చేస్తున్నారు. బట్ ఏంటంటే వర్షం రావడంతో చూస్తున్నారు కదా వాటర్ ఎలా ఉన్నాయో. అయితే మొత్తం ట్రాక్టర్ ఒక 5 ట్రాక్టర్లు పెట్టి అయితే బయటకి అయితే పంపిస్తున్నారు అనమాట వాటర్ని. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా జేసీబీ అంతా ఎక్కడెక్కడ లారీలు కానీ ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి. సో రెండు వైపుల లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులు అయితే వర్క్ జరిగిందనమాట. సో రెండు వైపులు చూడండి పరిస్థితి అయితే ప్రజెంట్. సో ఇదైతే మనకు ప్రైమరీ కాంక్రీట్ కూడా అయిపోయిందనమాట. జస్ట్ ఇంకా కట్టడమే సిమెంట్తో. సో చూడండి అక్కడైతే అక్కడ వరకు అయితే కట్టడం కూడా అయిపోయింది. ప్రజెంట్ ఈ వాటర్ అంతా సో ఈరోజు రేపు వర్షం రాకపోతే మళ్ళీ వర్క్స్ అయితే మళ్ళీ వాటర్ అయితే తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. అక్కడ అసలు ఇక్కడ ఒక చిన్న కాలలాగా ఉంది ముందు, దాని నుంచి వాటర్ చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. చూస్తున్నారు కదా ఎలా వచ్చేస్తున్నాయి వాటర్. ఇక్కడ చూడండి లారీలు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి అనమాట వర్క్ లేక. అయితే జరగడం కూడా చాలా ఫాస్ట్గా రెండు వైపులు అయితే లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులు అయితే స్టార్ట్ చేశారు. అసలు ఆల్మోస్ట్ ఇంకా 3 or 4 daysలో వర్షం కురవకపోతే చాలా కంప్లీట్ అయ్యేది. బట్ చూడండి. సో ఇక్కడ నుంచి అయితే మనకు చూస్తున్నారు కదా. సో ఈ తొంగురు వాటర్ని అయితే బయటికి పంపిస్తున్నారు అనమాట. ఈ చిన్న కాలువ అయితే తవ్వేసి అయితే బయటికి పంపిస్తున్నారు ఈ వాటర్ మొత్తాన్ని. చూస్తున్నారు కదా. చూడండి అసలు వాటర్ ఎలా ఉందో. ఇది వచ్చేసి E4 లైన్ అనమాట, E4 రోడ్డు. సో E4 రోడ్డు పరిస్థితి చూడండి ఇక్కడ అసలు. ఇది వచ్చేసి జంక్షన్ అనమాట, E4 N11 జంక్షన్ ఇది.
సో చూస్తున్నారు కదా వాటర్ ఎలా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో వర్షం రాకుండా ఉంటే వర్క్ అంతా జరిగేది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే అసలు ఈ టైంలో వర్షం వస్తుందని చెప్పేసి. మనకి ఏంటంటే ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి మనకి ఈ N11 రోడ్డు దగ్గర అయితే కొంచెం ముందుకెళ్తే కాలువ దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ అయితే కడుతున్నారనమాట. దానికి సంబంధించిన గడ్డర్లు అనమాట అవన్నీ. సో చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ నిండిపోయి ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ డ్రైనేజ్ అయితే కట్టారనమాట లాస్ట్ టైం. సో ఇప్పుడు కొంచెం అయితే ఉంది. అక్కడ కూడా మొత్తం వాటర్ చూడండి. సో వర్షానికి ఎలా నిండిపోయి ఉందో వాటర్ మొత్తం చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఇవన్నీ గడ్డర్లు అనమాట. ఇవి తీసుకెళ్ళి ఆ ఫ్లైఓవర్ మీద జస్ట్ ఆ కట్టిన బ్రిడ్జ్ మీద అయితే ఇవి పెట్టేస్తారు నీట్గా. చూస్తున్నారు కదా, దానికి సంబంధించిన గడ్డర్లు అనమాట ఇవన్నీ అప్పుడే మనకు వచ్చేసి 2018-17 టైంలో కట్టినట్టు అనమాట. తర్వాత అలాగే ఉండిపోయినాయి ఇక్కడే. చూస్తున్నారు కదా ఇవన్నీ గడ్డర్లు చూడండి. ఇవన్నీ ఆ బ్రిడ్జికి సంబంధించిన గడ్డర్లు అనమాట. సో ఆ బ్రిడ్జ్ అయితే కట్టేది ముందుంది, అది కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత వర్క్ జరిగిందో N11 రోడ్డు దగ్గర అయితే. వర్షం రాకపోతే బాగున్నాం, ఎందుకంటే వర్క్ అంత ఫాస్ట్గా జరుగుతుంది. ఒక్కసారిగా 3 to 4 days ఆగిపోవాల్సి వస్తుంది ఈ వర్షం వల్ల. చూస్తున్నారు కదా ఎంత వర్క్ జరిగిందో. ఈ రోడ్డు మొత్తం దాదాపు ఒక 5-6 JCBలు, 8 లారీల వరకు వర్క్ అయితే జరుగుతూనే ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా ఇవన్నీ గడ్డర్లు అనమాట, ఆ బ్రిడ్జికి సంబంధించిన గడ్డర్లు అవన్నీ. చూస్తున్నారు కదా ఎలా తవ్వేస్తున్నారు మొత్తం. చూసుకోండి, దీన్ని బట్టి మీకు అసలు ఎంత వర్క్ జరుగుతుంది అనేది అర్థమవుతుంది మీకు. అలా ఆల్మోస్ట్ జస్ట్ ఒక 1 week వరకు వర్షం రాకపోతే మొత్తం ప్రైమరీ కాంక్రీట్ మొత్తం అయిపోయింది. తర్వాత మొత్తం ఆ డ్రైనేజ్ అయితే కట్టేసేవాళ్ళు. అంతలోగా వర్షం 1-2 days మళ్ళీ డిలే అనమాట. చూస్తున్నారు కదా బ్రిడ్జ్ అనమాట. సో ఇదైతే మీకు గడ్డలు కనిపిస్తున్నాయి, అవన్నీ ఇక్కడ బ్రిడ్జి కోసం అయితే తయారు చేసినట్టువి. ఇక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జి, దాని మీద అయితే పెడతారు ఇవన్నీ. చూస్తున్నారు కదా ఇక్కడ కాలువ ఉందన్నమాట. ఆ కాలువకి సంబంధించిన బ్రిడ్జ్ ఇక్కడైతే ఇది వచ్చేసి N11 రోడ్డు దగ్గర అయితే రాబోతుంది అనమాట ఈ బ్రిడ్జ్ అనేది. చూస్తున్నారు కదా. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రజెంట్ N11 రోడ్డు దగ్గర అయితే పరిస్థితి ఇదనమాట.